విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిధిలో ఉన్న గిరిజనులు సాగు చేస్తున్న భూములకు సర్వే చేసి సాగు పట్టాలు ఇవ్వాలని, లేకపోతే వచ్చే నెల 4వ తేదీ నుండి దీక్షకు దిగుతామని తెలియజేస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదురకు వినతి పత్రాన్ని అందజేసే సమయంలో ఆయన తీసుకునేందుకు నిరాకరించడంతో గిరిజనులు, ఆదివాస గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెంటాడ మండల కేంద్రంలో పలు కార్యక్రమాలకు హాజరైన మంత్రి రాజన్నదురను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా రాజన్నదుర తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు రాకోటి రాములు, అలాగే ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు అప్పారావు తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతటికి మా ఎంత ఏనంగా చూశాడు అంతే. రేపు వచ్చే వెనుకల్లోనూ కూడా మా ఊరికి వచ్చేటప్పుడు మేము కూడా అదే కూడా సభ చెప్తామని ముఖ్యంగా చెప్తారు. ఈ రోజు డిప్యూటీ సీఎం రాజేందర్ గారు బాలికలు అందరు కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా సుమారుగా ఇప్పుడు 4 టైం అవుతుంది. ఈరోజు భూ సదస్సు జరిపి ఈ మండలంలో ఈ మంది పట్టాలు ఇవ్వాలని చేసి అనేక వేలుగా పోరాటం చేస్తున్నాం. రాజేందర్ గారు ఆదేశాల ప్రకారం సిపిఎం పార్టీ పోరాట ఫలితంగా 500 మందికి సర్వే జరిగింది. మరొక 500 మందికి సర్వే జరగాలి. ఈ పట్టాలు ఇవ్వాలి. ఇళ్ల పట్టాలు మీరు ఇస్తున్నారు, మా పేదలకి, గిరిజనులకి, దళితులకి సాగుభూములు పట్టాలు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడానికి వస్తే మంత్రి గారు తిరస్కరించడం చాలా అన్యాయము, దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో ఆయనకంటూ గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారు. అందువల్ల మేము ఆయన వైఖరి పట్ల తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే వైఖరి కొనసాగితే నష్టపోతారు. అందువల్ల సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తుందోటే మెంటాడ మండలంలో ఎస్సీ ఎస్టీలు సాగు చేస్తున్న 1000 మందికి తక్షణమే పట్టాలు ఇవ్వాలి. పట్టాలు 4వ తేదీ ఇవ్వకపోతే 4వ తేదీ నుండి నిరాదీక్షలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ లోపు రాజేందర్ గారు చొరవ తీసుకోవాలి, ఎంఆర్ఓ గారు చేయాలి. చేయకపోతే తీవ్రమైన ఉద్యమం ఉంటుంది. ఈ ఉద్యమానికి బాధ్యత గిరిజనులు కానీ, దళితులు కానీ ఏదైనా జరిగితే రాజేందర్ బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదే ఇప్పుడు 2 గంటల నుంచి చిన్నపిల్లలు తీసుకొని వచ్చి మహిళలందరూ ఆయన బయటకు వస్తే మా బాధలు చెప్పుకోవాలి, మాకు భూమి పట్టాలు సర్వే చేశారు కాబట్టి మాకు పట్టాలు చేయాలి అని వినతి పత్రం ఇస్తామని మహిళలందరూ, మగవాళ్ళు మహిళలందరూ కూర్చొని ఉన్నారు. 2 గంటల పర్మిషన్ ఇవ్వకుండా బయటకు వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి వచ్చాక ఆయన తప్పించుకొని వెళ్ళిపోవడం చాలా అసభ్యకరమైనది. ఆయన మొండి వైఖరి లెక్కించకపోతే ఇక మీద ఎస్సీ ఎస్టీ లేకపోతే ఇక్కడ నిరహార దీక్షలు కొనసాగిస్తారు. ఈ కొనసాగింపులో ఏ బాధ్యత జరిగినా రాజేందర్ గారి ఆ బాధ్యతని మేము ఈయన వలస నాకు కూడా రాత్రి కానీ పగలనగా నిద్ర లేక రాత్రి 1 గంట 2 గంటల వరకు రాత్రి పూట తిరిగి ఒక వైస్ సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటు